ఇక నా వల్ల కాదు. బిల్డప్ ఇవ్వకు. నాలా నీకు అడ్వెంచర్స్ నచ్చలేదని మాత్రం చెప్పకు గ్వాన్. నన్ను ఇలా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎలా? సరేలే, నీకు ఇలాంటి బ్రెయిన్ ఉండుంటే బాగా చదువుకొని పైకొచ్చుండేవాడివి. నువ్వు చదవడానికి ఇక్కడే ఎన్నో మంచి కాలేజెస్ ఉన్నాయి కదా. కానీ ఐవీ లీగ్ అంత బెస్ట్ ఇక్కడ ఏదీ లేదు. ఈ యూనివర్స్ ని మనం ఎన్నో ఏళ్ల నుండి కాపాడుతూ వస్తున్నాం. మనం ఏం కాపాడామన్నది తెలుసుకోవద్దా బెన్? సరే, ఏదో ఒకటి చెయ్యి, కానీ త్వరగా వచ్చేసాయి కెవెన్. నువ్వు పనికిరాని వాడివైనా కూడా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేయడానికి నువ్వు తప్ప నాకెవరూ లేరు. అంతొద్దులే, నేను కూడా తిరిగి రాను బెన్. గ్వెన్ కాలేజ్ పక్కనే ఓ చోటు చూస్తున్నాను. అయితే ఇద్దరు వెళ్ళిపోతున్నారా? ఎందుకలా అంటావు బెన్? హాలిడే దొరికినప్పుడల్లా వచ్చి నిన్ను చూస్తుంటానులే. నువ్వు నా ఫ్రెండ్వి మాత్రమే కాదు, నా కజిన్వి. ఇక మీదట మనం ఇద్దరం మీట్ అవ్వమని నేను నీతో చెప్పలేదే, అంతే కదా? అవును. జాగ్రత్త బెన్. నీ పిల్ల చేష్టలన్నీ కంట్రోల్ చేసుకో. అదే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. మేమిద్దరం నిన్ను కాపాడడానికి ఎప్పుడు నీ వెంటే ఉంటామని నువ్వు అనుకోవద్దు. అనవసరంగా ఏ సమస్యలోనూ ఇరుక్కోవద్దు. నువ్వు కూడా గ్వెన్. మెగా సీరియల్ చూసినట్టు అనిపించింది. వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఉంటే నువ్వు నన్ను పట్టుకోగలిగేవాడివే కాదు. ఓవర్గా మాట్లాడకో. నిన్ను పట్టుకోవడానికి నాకు ఎవరి సాయం అక్కర్లేదు. నేనొక సూపర్ హీరోని. ఎటువంటి పనైనా సరే నేను ఒంటరిగానే చేయగలను. ఇప్పుడు నేను ఎందుకు అనవసరంగా ఇతనితో మాట్లాడుతున్నాను?